అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, పూజ చేసిన తరువాత కాలిన ఒత్తిడిని ఏమి చెయ్యాలి? మీకు తెలుసా? గ్రంథాల ప్రకారం కాలిన ఒత్తుల్ని సాధారణంగా చెత్తలో వెయ్యకూడదు. కాలిన ఒత్తుల్ని 10వ రోజుల పాటు సేకరించి 11వ రోజున లేదా పెద్ద దీపంలో కర్పూరం మరియు 4 లవంగాలు వేసి వాటిని కాల్చండి. ధూపం పొగ ఎక్కువ లేకుండా చూసుకొని ఈ బూడిదని కొంత భాగాన్ని ఒక మొక్కకు లేదా తులసి చెట్టుకు వేయండి. మిగిలిన బూడిదను ఇంటి వెలుపల అంగన ప్రాంతంలో చల్లినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే దీపం మనం పెట్టేటప్పుడు దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటారండి. అదేవిధంగా దీపం ఏంటంటే మన ఆత్మకు ప్రతీక. సో అలాంటి గొప్ప దీపం తాలూకా అది కొండెక్కిపోయిన తర్వాత వచ్చే ఒత్తుల్ని మీరు ఇక్కడ అక్కడ పడేయకుండా దాన్ని చెప్పినట్టు పరిహారం చేసినట్లయితే, ఎందుకంటే దీపం వెలిగించే ముందు భగవంతుని కూడా స్మరించండి. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. పూజ అనంతరం దీపానికి నమస్కరించి కృతజ్ఞతలతో ప్రార్థించండి. ఎందుకంటే దీపం మళ్ళీ చెప్తున్నానండి పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. పూజలో ఉపయోగించిన పూలు, ఒత్తులు, అక్షతల్ని గౌరవంగా తులసి మొక్క వద్ద లేదా పవిత్రమైన ప్రదేశంలో ఉంచండి. పూజ సామాగ్రిని అపవిత్ర ప్రదేశాల్లో వేయకుండా జాగ్రత్త పడండి. భక్తి, శ్రద్ధ, పరిశుభ్రతతో చేసే పూజ అత్యంత ఫలప్రదమైనది మన పురాణాల్లో రాసి ఉందండి. కాబట్టి మీరు కూడా ఈసారి పూజ చేసేటప్పుడు ఆ ఒత్తుల్ని ఇక్కడ అక్కడ పారేయకుండా నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితే ఈ విధంగా 10 రోజులు ఒత్తులు సేకరించి 11వ రోజున ఈ విధంగా కర్పూరం, లవంగాలతో కలిపి ఆ ఒత్తులకి పొగ వేసినట్టు ఆ పొగ నుండి వచ్చే ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉండి ఇంటిలో ఉన్న దరిద్రం, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి. అందరికీ నమస్కారం. శుభం భూయాత్.